నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను విజయ. పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ స్టార్గా ఎదిగిన నటుడు ప్రభాస్. రెబల్ స్టార్ కృష్ణరాజు నటవారసుడిగా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ బాహుబలితో పాన్ ఇండియా సూపర్ స్టార్గా ఎదిగారు. ఇక ఆ తర్వాత ఆయన నుంచి వచ్చిన సినిమాకు కూడా పాన్ ఇండియా రేంజ్లో ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నాయి. ఇక సినిమాకి తన రేంజ్ పెంచుకుంటూ పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ హీరో స్థాయికి చేరుకున్నారు. కేవలం ఇండియాలోనే కాకుండా విదేశాలలోనూ స్టార్డమ్ సంపాదించుకున్నారు. ఇక ఈ క్రమంలో అంతర్జాతీయంగా ఎన్నో రికార్డులను తన సొంతం చేసుకున్న ప్రభాస్ తాజాగా అరుదైన గౌరవం అందుకున్నారు. ఇంతకీ ఆ అరుదైన గౌరవం ఏంటి? ఇక విషయంలోకి వెళ్తే ప్రభాస్ నటుడిగా మాత్రమే కాదు, బ్రాండ్గా మారారు. తాజాగా ప్రభాస్ మరో అరుదైన అంతర్జాతీయ ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. జపాన్కు చెందిన ప్రముఖ లైఫ్ స్టైల్ మ్యాగజైన్ అనన్ బ్యాక్ కవర్పై సోలోగా ఫీచర్ అయిన తొలి భారతీయ నటుడిగా ప్రభాస్ సరికొత్త రికార్డు సృష్టించారు. ఇక ఈ గౌరవం చూస్తే డార్లింగ్ రేంజ్ వేరబ్బా అనిపిస్తున్నారు. ఇది కేవలం వ్యక్తిగత విజయమే కాదు, భారతీయ సినిమా గ్లోబల్ స్థాయికి చేరిందనడానికి మరో ఉదాహరణగా సినీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ నెల 10న విడుదల కానున్న అనన్ మ్యాగజైన్ ఇష్యూ నెంబరు 2483 బ్యాక్ కవర్పై ప్రభాస్ ఫోటో దర్శనమివ్వనుంది. ఇక గతంలో త్రిబురార్ జపాన్లో విడుదలైన సమయంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి ఈ మ్యాగజైన్ కవర్పై కనిపించారు. కానీ ఈసారి ఒంటరిగా స్థానం దక్కించుకున్న తొలి భారతీయ నటుడిగా ప్రభాస్ పేరు చరిత్రలో నిలిచింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణను, ముఖ్యంగా జపాన్ ప్రేక్షకుల్లో ఆయనకు ఏర్పడిన అభిమానాన్ని అందులో ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ కవర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా అభిమానులు డార్లింగ్ రేంజే వేరే లెవెల్ అంటూ సంబరాలు చేస్తున్నారు. కవర్ ఫోటోషూట్ డిసెంబర్ 2025లో టోక్యోలో జరిగినట్లు సమాచారం. అప్పట్లో ప్రభాస్ తన సినిమాల ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లి అభిమానులను కలుసుకున్నారు. ఇక చీవా అంటూ జపాన్ భాషలో అభిమానులను పలకరించడం అక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక అదే సమయంలో ఈ మ్యాగజైన్ షూట్ కూడా జరిగినట్లు తెలిసింది. ఇక జపాన్లో ప్రభాస్కు ఈ స్థాయి గుర్తింపు రావడానికి ప్రధాన కారణం బాహుబలి 1. ఆ సినిమా అక్కడ విడుదలైన తర్వాత ప్రభాస్కు భారీ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అప్పటి నుంచి ఆయన సినిమాలు జపాన్లో కూడా విడుదలవుతూ మంచి ఆదరణ పొందుతున్నాయి. ఇక ఇటీవల వచ్చిన కల్కి 2898 AD కూడా అక్కడ అదే రేంజ్లో విజయం సాధించింది. ఇలా వరుస పాన్ ఇండియా సినిమాలతో అంతర్జాతీయ గౌరవాన్ని అందుకున్నారు. ఇక వరుస సినిమాలతో బిజీ డార్లింగ్ ప్రస్తుతం ప్రభాస్ చేతిలో పలు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. హను రాఘోపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమా షూటింగ్లో ఉన్నారు. ఇక అలాగే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమాలో కూడా నటిస్తున్నారు. ఇక త్వరలోనే నాగ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2 సినిమా పనులు కూడా మొదలయ్యే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఇటీవల సంక్రాంతి కానుకగా విడుదలైన ది రాజాసాబు థియేటర్లలో మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఇప్పుడు ఆ సినిమా ఫిబ్రవరి 6 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇలా ఒకవైపు అంతర్జాతీయ గుర్తింపు, మరోవైపు వరుస సినిమాలతో డార్లింగ్ క్రేజ్ రోజుకి మరింత పెరుగుతూనే ఉంది. ఇక అభిమానుల మాటల్లో చెప్పాలంటే ఇది ప్రభాస్ టైం.